చింతలూరు అనే ఊరిలో ఎప్పుడూ వర్షం పడేది కాదు. పంటలు పండేవి కాదు. గ్రామస్తులకు జీవితం కష్టమే. కానీ వాళ్లకు అసలైన కష్టం ఇంకా మిగిలే ఉంది. అరణ్యంలోని వేతాళి అనే ఆకలి పిశాచి. రాత్రి అయినా ఒక్కరే బయటకు వెళ్తే అంతే సంగతులు. అది మాంసం తినదు, రక్తం తాగదు. కానీ భయం తింటుంది, బాధ తింటుంది, భ్రమ తింటుంది. అందుకే రాత్రిళ్ళు ఆ ఊరిలో భయంతోనే ఊపిరి పడేది కాదు. వేతాళి ఒక పాత చెట్ల మధ్య గుహలో జీవించేది. పెద్ద ఎర్ర కళ్ళు, పొడవాటి చేతులు, వెండి బొట్టులు లాంటి జుట్టు. ఆమె ఆకలితో మాడిపోతూ ఇలా చెప్పేది. ఇవాళ రాత్రి ఎవరినైనా భయపెడతాను. వారి భయం నన్ను బతికిస్తుంది. ఊరిలో చిన్నపిల్లలు ఏడిస్తే ఆమెకి మంచి భోజనం, ఆడపిల్లలు కలవరిస్తే ఆమెకి చాలా సంతోషం. ఓసారి ఓ మనిషి అరుపుతో చనిపోయినప్పుడు వేతాళి ఇలా నవ్వింది. ఆహా, ఎంత బలమైన భయం! ఇలాంటి రుచి చాలా కాలానికి ఒకసారి వస్తుంది. ఊరిలో ఉన్న చిన్నారి పేరు ముని. వయస్సు 10 సంవత్సరాలు. బాగా పేదవాడు. కానీ తెలివి, ధైర్యం ఎక్కువ. ఒకరోజు అతని తల్లి కలలో వేతాళి వచ్చి భయపెట్టింది. ఆ రోజు నుండి తల్లి రాత్రిపూట ఏడవడం ఆపలేదు. దాన్ని చూసిన ముని మన్నించలేకపోయాడు. నేను దీన్ని ఆపాలి, ఈ దెయ్యాన్ని భయపెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రి తన చిన్న జోలపాట పుస్తకం, కొద్ది చక్కెర పూసిన జొన్న పొట్లం తీసుకుని అడవిలోకి బయలుదేరాడు. అడవి నిశ్శబ్దంగా ఉంది. చీకటి కళ్ళ ముందు పొగమంచు. ముని నెమ్మదిగా అడుగులు వేస్తుంటే పెద్ద బంగారు కళ్ళతో వేతాళి గుహలో నుంచి బయటకు వచ్చింది. ఇవాళ రాత్రికి నీవే నా భోజనం. నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఇదిగో నా చేతిలో ఉన్నది తిను. నాకు పిండి వంటలు కాదు, నీలోని భయం నాకు చూపించు. నాలో భయం లేదు. నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. నీవు వినవలసిందే. ముని కూర్చొని తన జోలపాట పుస్తకం తెరిచి చదవడం ప్రారంభించాడు. వేతాళి ఆశ్చర్యంగా చూడసాగింది. ఆ కథ వింటూ వేతాళి కళ్ళల్లో నీళ్లు మెరుస్తున్నాయి. మానవ భావాలు కలవడమే ఆమెకు కొత్త అనుభూతి. ముని తన తల్లి కథలు ఎలా చెబుతుందో చెప్పాడు. ప్రేమ ఎలా తృప్తినిచ్చిందో వివరించాడు. వేతాళి నిలవలేకపోయింది. ముని అడిగాడు. నువ్వు ఎప్పుడైనా ప్రేమను తిన్నావా? వేతాళి నిశ్శబ్దంగా తల ఊపింది. లేదు. మరునాడు ఉదయం గ్రామస్తులందరూ ఆశ్చర్యంతో చూశారు. అరణ్య దేవత వేషధారణలో వేతాళి గ్రామపు పిల్లలతో ఆడుతుంది. చిన్ని నవ్వులతో ఆమె ఆకలి తీరిపోతుంది. తన ఆకలి వదిలి ఆమె ఇప్పుడు రక్షణగా మారింది. భయం అనే పదం ఊరిలో మాయం అయ్యింది. ముని ధైర్యం, ప్రేమ మాటలు ఓ భయంకరమైన ఆకలి పిశాచిని మానవీయతకు మార్గదర్శిగా మార్చాయి. నీతి: భయం ఎంత బలంగా ఉన్నా ప్రేమ, జ్ఞానం, ధైర్యం ముందు బలహీనమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.